దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్సవాలాగా నిర్వహించి భావిస్తే ఇవాళ వివాదాలతో ఇవాళ దశాబ్ది ఉత్సవాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. 10 సంవత్సరాలుగా ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ఒక గర్వకారణంతో ఎంతోమంది ఉద్యమకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొనే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఉండే. కానీ ఇవాళ దాన్ని వివాదం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఇవాళ దూరం చేసే ఒక కుట్ర, ఇవాళ సీమాంధ్ర నాయకుల కుట్రలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ భాగమైనట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమ జేఏసీకి చైర్మన్గా పనిచేసిన కోదండరామ్ గారు పక్క నుండి ఇవాళ ఇలాంటి పనులు చేయించడం ఇది తగునా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ చరిత్రను తెలంగాణ రాజకీయాలను బోధించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారితో ఏం మాట్లాడిస్తారో ఒకసారి ఆత్మవంచన చేసుకోవాలని చెప్పి ఇవాళ కోదండరామ్ గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ పక్కనే ఉండి ఓదికు అందశ్రీ గారికి గుర్తింపు రాకుండా ఇవాళ కోదండరామ్ గారు పక్కనే కిరవాణి తీసుకొస్తుంటే కోదండరామ్ గారు ఏం చేస్తున్నట్టు? ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి పునాదులైన ఇవాళ కాకతీయ కళాతోరణం కానీ ఇవాళ చార్మినార్ కానీ ఇవాళ తీసేయాలని ఒక కుట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే పక్కన ఉండి ఇవాళ కూర్చుండి చూస్తూ ఉన్నాడు ఇవాళ కోదండరామ్ గారు. ఇదేనా మీరు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించని చెప్పి చెప్పుకునే కోదండరామ్ గారు? ఇది పద్ధతి అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఇవాళ ఆలోచన ఇస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ లోగోలోకి వెళ్ళి ఇవాళ కాకతీయ కళాతోరణాన్ని తీసిన చార్మినార్ని తీసిన ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, లాయర్లు అందరూ పోరాటం చేస్తారు. రేవంత్ రెడ్డి దిగి వచ్చే వారు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కోదండరామ్ పారిపోవచ్చు, కానీ ఉద్యమకారులు మాత్రం పారిపోరు. ఖచ్చితంగా తెలంగాణ చైతన్యాన్ని చాటడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. ఇవాళ ఓవైసీ గారు కూడా స్పందించాలి. ఇవాళ చార్మినార్ అంటేనే ఇవాళ ఒక ఐకాన్. ఇవాళ ఎంతోమంది ప్రపంచ పర్యాటకులందరూ ఇవాళ హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ చూసేదే చార్మినార్ను. అలాంటి చార్మినార్ను ఇవాళ తెలంగాణ లోకల్కి వెళ్ళి తీసేస్తా అంటే ఇవాళ హైదరాబాద్లో ఓవైసీ గారు ఎందుకు మాట్లాడారు? ఖచ్చితంగా దీని మీద స్పందించాలని చెప్పి ఇవాళ ఓవైసీ గారిని అదేవిధంగా కోదండరామ్ గారిని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.